అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన. అందరూ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చెప్పడం కాదు, చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర సెలబ్రేషన్ అనమాట. మేము చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేదేంటి? కోడి పందాలు, తర్వాత ఇంట్లో చేసే పిండి వంటలు. మీ అందరికీ తెలిసిందే మా అమ్మమ్మ వాళ్ళు హోమ్ ఫుడ్ బిజినెస్ చేస్తారని. వాళ్ళైతే ఫుల్ బిజీగా ఉన్నారు, అసలు కొంచెం కూడా ఖాళీ లేకుండా. వచ్చిన ఆర్డర్స్ అన్ని ప్రిపేర్ చేయడం, వాటిని ప్యాక్ చేసి డిస్పాచ్ చేయడం, చాలా అంటే చాలా బిజీ ఉన్నారు. నాకు ఫేవరెట్ నువ్వుల అరిసెలు. మా అమ్మమ్మ అని చెప్పడం కాదు కానీ మా అమ్మమ్మ చేసే నువ్వుల అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం. అసలు మా అమ్మమ్మ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు పడుకునేసరికి నైట్ కాదు మార్నింగ్ 4:30, 3:30 అట్లా అయిపోతుంది. అంత టైం వరకు కూడా మేల్కొని చేస్తూనే ఉన్నారు. అరిసెలు తినడం ఎంత ఈజీయో చేయడం అంత కష్టం. ఎందుకంటే అరిసెలు చేయడానికి ఎంతమంది జనం ఉన్నా తక్కువనే అనిపిస్తుంది. ఉండలు చేయడానికి ఒకరు, నొక్కడానికి ఒకరు, తీయడానికి ఒకరు, అరిసెలు చేయడానికి ఒకరు, వాటిని మళ్ళీ గడ్డి మీద వేయడానికి ఒకరు, ఇలా ఎంతమంది ఉన్నా సరిపోరు. దానికి తోడు 2-3 డేస్ ముందే బియ్యం నానబెట్టుకొని ఉంచుకోవాలి. బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు అంత బాగా వస్తాయంట. ఇంకా మా తాతగారు ఉన్నారంటే ఆయనకి ఏదైనా ఒక షేప్, ఒక అరిసె వచ్చిందంటే ఇంకా ఎన్ని అరిసెలు ఉంటే అన్ని అరిసెలు ఆ షేప్లోనే రావాలంటారు. కొంచెం చేంజ్ వచ్చినా సరే మళ్ళీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా చేస్తారు. అంతా చేసేసాక కూడా అది పర్ఫెక్ట్గా ఉంటేనే ప్యాకింగ్లోకి వెళ్తుంది, లేదా పక్కకు పోతుంది. అలా పక్కకి పోయి మన పొట్టలోకి పోతాయి. ఏంటో సంక్రాంతి అయిపోయినా సరే నాకు వీడియోస్ పెట్టడం అవ్వలేదు. ఎందుకంటే ఊర్లో ఉన్నాం కదా, అక్కడ నాకు నెట్ అస్సలు లేదు. ఎడిట్ చేసుకుంటున్నాను కానీ పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు, అందుకే ఇంత లేట్ అయింది. ఇంకా ఇదొచ్చేసరికి మేమందరం కలిసి మా హస్బెండ్ వాళ్ళ అత్తారింటికి వెళ్తున్నాం. భోగి రోజు. అత్తారిల్లు అంటే ఇంకేంటో అనుకోకండి, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళలేదు, లంచ్ టైంకి వెళ్ళలేదు, బ్రంచ్ టైంకి వెళ్ళాము. అందుకే మా చిన్నమ్మ మా హస్బెండ్ కోసం వేడివేడిగా గారెలేసి పెట్టింది. నాటుకోడి కూర, చిల్లుగారి, ది బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అది. ఫెస్టివల్ ఏదైనా జాబ్ చేసే వాళ్ళకి ఫెస్టివల్స్ రోజు హాలిడేస్ ఉంటాయి, కానీ మా హస్బెండ్కి మాత్రం అస్సలు ఉండవు. చెప్పాలంటే ఫెస్టివల్స్ అప్పుడే బిజీగా ఉంటారు. ఆయన జాబ్ అలాంటిది. ఎంత అర్జెంట్ వర్క్ అయినా సరే అడ్జస్ట్మెంట్ తప్ప లీవ్స్ ఉండవు. లక్కీ బొమ్మలు చూస్తున్నావా? మాకొక్క పిల్ల బచ్చుంది. పడుకోబెట్ట. బిర్యానీ బిర్యానీ దమ్ బిర్యానీ, దమ్కా బిర్యానీ. ఫ్రైడ్ ఆనియన్స్ భోగి పండుగ అంటే వండుకునేది పుల్లగన్నం, ముద్దపప్పు, పచ్చి పులుసు. కానీ ఇక్కడ మా చిన్నమ్మ బిర్యానీ చేస్తుంది. అవి కూడా చేసింది, దాంతోపాటు బిర్యానీ కూడా ఉండాలి. వీడియో తీయాలంటే దాన్ని తినేటప్పుడు అత్త దమ్ బిర్యానీ బాగా వేసావు అత్త. ఇటు చాలా అత్త హాయ్ చెప్పత్త. వచ్చి కొత్తవా అంటే వాళ్ళకి వీడియోకి ఎంకరేజ్ చేస్తున్నావు కదా. హాయ్ వంశీ భావన కూడా. ఓకే ఓకే
డన్. అదే దానికి నేను తీసా వెయ్యి చిన్నమ్మా ఇంకొకటి. అందరం కలిసి తినేసాక చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇప్పటి సంక్రాంతి కన్నా మా చిన్నప్పటి సంక్రాంతి అయితే మాకు ఇంకా బాగా ఇష్టం. చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అందరం ఒకే ఇంట్లో ఉండి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎవరి లైఫ్స్ వాళ్ళవే కదా. ఇందాక చూసారు కదా మా అత్త వాళ్ళ ఫ్యామిలీ. మా అత్త అండ్ మా చిన్న బావని మాత్రమే చూపించాను, ఎందుకంటే మా పెద్ద బాబుకి వీడియోస్ అంటే నచ్చావు. మనం ఎంత ఫుడ్ తిన్నా గులాబ్ జామ్ కోసం పొట్టలో కొంచెం స్పేస్ ఉంచుకోవాలి, లేకపోతే ఎలా చెప్పండి. అందుకనే గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ కూడా వేసేసాము. మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో హడావిడంతా అయిపోయాక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సంక్రాంతి ముందు రోజు నైటే మేము ముగ్గు వేసేసుకున్నాము, ఎందుకంటే మార్నింగ్ పని అవ్వదు కాబట్టి ముందు రోజే ముగ్గు వేసేసుకున్నాం. మా ముగ్గు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సంక్రాంతి రోజు మార్నింగ్ లేచి పూజ చేసేసుకొని ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా అన్నీ పెట్టాలి. అంటే బట్టలు, ఇంట్లో చేసిన పిండి వంటలు అన్నీ చేసి పెట్టాలి కదా. అవన్నీ కూడా సర్దేశాను అనమాట. నేను ఫస్ట్ రెడీ అవ్వలేదు, అవన్నీ కంప్లీట్ అయిపోయాక నేను రెడీ అయ్యాను. మేము రెడీ అయ్యేసరికి చూసారా మా బెడ్రూమ్ ఎలా తయారైందో. మంచం నిండా బట్టలు, ఎక్కడ చూసినా మాయే కనిపిస్తున్నాయి. నేను యాక్చువల్గా శారీ కట్టుకోవాలనుకున్నాను, కానీ నాకు ఇంట్లో పని కంప్లీట్ అయ్యి ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అవ్వాలంటే నాకు ఇంకా నీరసం వచ్చింది. అందుకే సింపుల్గా డ్రెస్ వేసేసుకున్నా. ఇంట్లో పని అంటే మొత్తం నేనే చేశాను అనుకోకండి, నేను చేసే చిన్న చిన్న పనులు చేశాను అంతే. మేము రెడీ అయిపోయి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. నేనే వస్తున్నా. కిస్ పెట్టు నన్ను కిస్ పెట్టుగా. అదేంటే నిన్నే కదా నిన్ను పెట్టింది. ఇంతసేపు ఏం చేశారు? ఏ చిన్నమ్మ ఇంతసేపు ఏం చేశారు? అన్నయ్య ఎప్పుడో వచ్చాడుగా. అబ్బా అన్నయ్య వెళ్ళాక మేము రెడీ అయ్యి నిన్న అంతే నాకు కూడా. ఎంతసేపు ఉందమ్మా ఇంటికాడ మీరు వచ్చాక? చాలాసేపు ఉన్నారు కదా. అబ్బా దానికి తెలీదు. దీనికే వర్క్ చేపించావా? వెనక్కి తిరిగి సంక్రాంతి రోజు మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. మా తాతగారు పండగతో సంబంధం లేకుండా ఆర్డర్స్ తీసుకోవడం, అవి డిస్పాచ్ చేయడం. పాపం వాళ్ళకి అస్సలు ఖాళీ లేదు. మా తాతగారు చాలా బిజీ ఉన్నారు. మా అమ్మమ్మ వాళ్ళ తోటికోడలు, మా అమ్మమ్మ వాళ్ళ ఆడపడుచు అండ్ మా చిన్నమ్మ, బాబాయ్, మా అక్క వాళ్ళు అందరితో ఇల్లు ఎంత కలకలలాడిపోయిందో. పింక్ శారీ కట్టుకున్న ఆవిడ మా అమ్మమ్మ వాళ్ళ ఆడపడుచు కమ్ మా చిన్నమ్మకి అత్తగారు కూడా. పండగ రోజు ఏమేమి పిండి వంటలు? ఇక్కడ తొక్కు లడ్డు మాత్రమే కనబడుతుంది. జీడిపప్పులు ముక్కలు తీసుకుంటున్నాను. సంక్రాంతి రోజైతే మా డే అలా గడిచిపోయింది. నేను వీడియోస్ అక్కడక్కడ మాత్రమే షూట్ చేశానండి. అంటే నాకు వీలైనంత వరకు నేను ఫస్ట్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, తర్వాతే వీడియోస్ తీయాలి అనుకున్నా. అందుకే అంత ఎక్కువ తీయలేదు. ఇది వచ్చేసరికి కనుమ రోజు మార్నింగ్ అనమాట. నాకు గారెల్లోకి చికెన్ కర్రీ కన్నా అల్లం చట్నీ విత్ పల్లీ చట్నీతోనే ఇష్టం. ఎలాగా? పేపర్తోనే చేతి. నాకు పేపర్ లేదే రాదు. నేను చేతితో వేస్తా కొంచెం జారే. కనుమ రోజు మా ఇంట్లో స్పెషల్ గారెలు, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ సాంబార్. మా అమ్మమ్మ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసింది. నేను ఇక్కడ హరిదాసుడు వస్తాడు కదండి, లాస్ట్ డే ఆఫ్ ధనుర్మాసం. సో ఆయనకి లాస్ట్ రోజు ఇలా బియ్యము, కూరగాయలు స్వయం పాకం ఇవ్వాలన్నమాట.
శతమూక శంభూర ధరణీజాపతి రామ తెలుగోడ పూజిత చతుచరి హరి ఈ అక్షాపాత్రే ఆ తాంబూరు కొనిచ్చాడు ఆస్తిని సంపాదించ చెరువు 2 ఎకరాలు సంపాదించు పడగట్టుకున్నాడు మనకు వద్దాను పంటలు పండితే 10 బస్తాలు దొరికాయి పంటలు పండకపోతే 5 బస్తాలు దొరికాయి మనకి ఎందుకయ్యా ఊరి దగ్గర ఉంది ఇవాళ చెట్లకి కాస్తున్నాయి డబ్బులు బాబు గారు ఇడి తీస్తున్నారా అదే ఏదో వంశపారంగా కొలబెట్టి మనం చేస్తున్నారండి హరిదాసులు అండి హరికి దాసులు విష్ణుమూర్తికి దాసు అది అది వెళ్ళాలి కదండి అయ్యా కొలబెట్టి మనోడదని చేస్తున్నామండి నడిచే తిరుగుతానండి పాప గారు చిన్న పాప గారు సన్నగా నల్లగా బక్కగా ఉండేవాడు కదా అవును గుర్తుంది ఇది వచ్చి మర్చిపోయినట్టు అంటే మంచిది కదండి పండగ కీడు నువ్వులు తినాలి మీరు మగవాళ్ళండి మినపగారులు అంత 2 గారెలు అయినా సరే పప్పుతో తినాలి కడగకుండా పిప్పు పడేయకుండా పొట్టుతోటి ఇది ఉండి పార్వతీ పరమేశ్వరుడు విష్ణుడు ఈశ్వరుడు సాయిరాం తండ్రి బాధ్యులు కూడా చల్లగా ఉండి మళ్ళీ ఏడాది వస్తానండి రాజు ఈ పక్కన డాబా రామ పౌర్ణ కలిసి అంటే హరిదాసులు ఎంతోమంది తిరుగుతారు ఇలా పళ్ళలు పెడి తిరగాలి చూశారు కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో హరిదాసుడిని. చాలా ఊర్లో ఏం చేస్తారంటే బండి మీద తిరుగుతున్నారు ఇప్పుడు హరిదాసులు. కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ధనుర్మాసం డే 1 నుంచి కూడా ఈయన నడుస్తూనే తిరుగుతారు. వీళ్ళకి ఒక దీక్ష అనమాట. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష ఎలానో ధనుర్మాసంలో ఈ హరిదాసులకి దీక్ష అనమాట. చెప్పులు లేకుండానే నడవాలి. నేను కుర్చీ వేసిన ఆయన కిందే కూర్చున్నారు. ఆయన మా చిన్నప్పటి నుంచి వస్తున్నారు, 20 years నుంచి అంట. ఈ ఊర్లో హరిదాసుల గురించి కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మా చిన్నమ్మ ఏంటి మటర్ చేస్తుంది ఆనపకాయ అనుకుంటున్నారా? మేము దీన్ని నేత ఆనపకాయ ఆర్ పడుచు ఆనపకాయ కర్రీ అని కూడా అంటాము. ఆనపకాయని ఈత ముళ్ళులతో బాగా పొడుస్తామన్నమాట. ఎలా అంటే ఆనపకాయలో ఉండే నీరు మొత్తం కిందకు వచ్చేయాలి, వచ్చే వరకు పొడుస్తూనే ఉండాలి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వెజ్ ఫిష్ కర్రీ అని చెప్పచ్చు. సేమ్ ఫిష్ కర్రీ ప్రాసెసే నేను చూపించాలనుకున్నాను, కానీ టైం సరిపోలేదు. అంటే పండగ టైం కదా, మా అమ్మమ్మ స్పీడ్గా చేసేసింది. మేము ఎక్కడో మా హడావిడిలో మేము ఉన్నాము. నెక్స్ట్ టైం మా అమ్మమ్మ వండినప్పుడు ఖచ్చితంగా మీకు రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచిగా నాన్ వెజ్ టేస్ట్ ఇచ్చే వెజ్ కర్రీ అనమాట ఇది. చూసారు కదండి మా 3 days పండగ. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ ఇంట్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. సంక్రాంతి మూమెంట్స్ కోసం 1 year నుంచి వెయిట్ చేస్తాము, కానీ అది 3 daysలో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ సంక్రాంతి మూమెంట్స్ కోసం 1 year వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.